ఒక సాంగ్ ని స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేస్తారో తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఐ వండర్ హౌ మ్యూజిక్ ఈస్ ప్రొడ్యూస్. బట్ ఇవాళ ఒక సాంగ్, అది కూడా నేను డైరెక్ట్ చేస్తున్న షార్ట్ ఫిల్మ్ లో ఉన్న సాంగ్ ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం చూస్తుంటే ఆహా. బట్ వెయిట్, సాంగ్ చేయడం చూశాను అన్నాను అంతే, బట్ ఈజీ అనలేదు. ఒకసారి మన లిరిసిస్ట్ సాంగ్ ని రాసిన తర్వాత దాన్ని మళ్ళీ సాంస్క్రిట్ తెలిసిన 3 members తో రివ్యూ చేయించిన తర్వాత అది కరెక్ట్ అని తెలుసుకొని దాన్ని మళ్ళీ చెన్నైకి పంపించి రఫ్ ట్రాక్ కోసము ట్యూన్ కోసము రెడీ చేసుకొని ఆ ట్యూన్ ని రఫ్ ట్రాక్ ని మళ్ళీ మన సింగర్స్ అయిన చిన్మయ్కి లాస్యాకి పంపించి అది విన్న వాళ్ళు ఎంతో ఎంతూసియాస్టిక్ గా వాళ్ళ వర్క్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాత్రంతా కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని 2 days 6 hours పాటు స్టూడియోలో కూర్చొని రికార్డ్ చేస్తే వచ్చిందే ఈ సాంగ్. ఆగండి, అదనమాట మ్యాటర్. తిను చిన్మయ్, తను లాస్య. చాలా 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 బాగా పాడారు. నాకైతే సాంగ్ పిచ్చగా నచ్చేసింది. మీరు విజువల్స్ తో పాటు సాంగ్ ని చూసారంటే ఇంకా నేనేం చెప్పను. బేసిక్ గా నేనేం చెప్పదలుచుకోవట్లేదు. రావణస్య హృది తమోయదస్తి ధర్మం సంస్థాపయతి థింగ్ ఏంటంటే మన షార్ట్ ఫిలిం ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. మనం ఛాలెంజ్ 100% గెలిచేసినట్టే. బట్ ఏదో కొంచెం తెలియని వెలితి. అది మనం షార్ట్ ఫిలిం ఛాలెంజ్ గురించి మళ్ళీ నెక్స్ట్ రీల్ లో వేరే రీల్ లో మాట్లాడుకుందాం ఓపెన్ హార్టెడ్ గా. అప్పటిదాకా స్టే